కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం కూలీ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ బిగ్ ప్రాజెక్ట్లోకి టాలీవుడ్ కింగ్ నాగార్జున సడన్గా ఎంట్రీ ఇచ్చేశారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తాజాగా మేకర్స్ ప్రకటించారు. అందుకు సంబంధించిన ఆయన లుక్ను కూడా అభిమానులతో పంచుకున్నారు. కూలీ సినిమాలో సిమ్రాన్ పాత్రలో నాగార్జున కనిపిస్తారని చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే అది రజనీకాంత్ను ఢీకొట్టే పాత్ర అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్తో మొదటిసారి నాగార్జున కనిపించనున్నారు. విలన్ పాత్ర నిజమే అయితే ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు భారీగానే ఉంటాయని అప్పుడే అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు అనే విషయం తెలిసిందే. రజనీకాంత్ చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రలకు ఇతర భాషా నటీనటులు పెరిగిపోతున్నారు అనే చెప్పాలి. ఈయన నటించిన జైలర్ చిత్రంతో ఈ ఫార్ములా మొదలైంది అని చెప్పొచ్చు. ఆ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్, టాలీవుడ్ నటుడు సునీల్ వంటి వారు కీలక పాత్రలో నటించి ఆ చిత్రానికి స్టార్ విలువ పెంచేశారు. అదేవిధంగా తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టయాన్ చిత్రంలోనూ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పుడు కూలీ సినిమాలో కూడా ఉపేంద్ర, నాగార్జున నటిస్తున్నారు. కన్నడ నటి రచితా రాయ్ కూడా కూలీ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలిసిందే. కూలీ సినిమాకు అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు.